శ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 5.2 కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఎక్సర్సైజ్ 5.3 స్టార్ట్ చేద్దామండి. దానికి స్టార్ట్ చేసే ముందు మనం ఒక కాన్సెప్ట్ చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ అండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి అంటే మామూలుగా అయితే మనకి a ప్లస్ డి a ప్లస్ 2d అప్ టు సో అండి ఈ టర్మ్స్. ఎంత టర్మ్ అంటే మనం an ఈజ్ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. మనం లెట్ ఎస్ ఇస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అనుకుంటే ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ అనుకుంటే అంటే మామూలుగా అయితే మనం ఏం చేస్తామంటే a ప్లస్ డి ప్లస్ a ప్లస్ 2d అప్ టు సో ఆన్. లాస్ట్ టర్మ్ అంటే ఏమి రాస్తామంటే a ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఇలా రాస్తాం కదండి. మామూలుగా అయితే సమ్ ఆఫ్ ద లెట్ ఎస్ బి ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ అనుకుంటే ఇది ఎస్ అనుకుంటున్నాము. కాబట్టి మనం రివర్స్ ఆర్డర్ రైట్ ద రివర్స్ ఆర్డర్ అంటే రైట్ ద రివర్స్ ఆర్డర్లో రాస్తే మనకి అంటే ఏమొస్తుందంటే ఫస్ట్ a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ప్లస్ ఇక్కడ a ప్లస్ n మైనస్ 2 ఇంటూ డి అప్ టు సో అన్న రివర్స్ ఆర్డర్లో రాస్తే మనకి ఏమొస్తుందంటే a ప్లస్ ఇక్కడ ఏమొస్తుందంటే a ప్లస్ 2d ఇది a ప్లస్ డి ప్లస్ a ఇదిని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుంటే మనం 1 2 యాడ్ చేసామనుకోండి అంటే మనకు వచ్చేది ఏమొస్తుందంటే ఈ రెండు యాడ్ చేస్తే అంటే 1 ప్లస్ 2 చేద్దామండి. 1 ప్లస్ 2 అంటే 1 ప్లస్ 2 చేద్దాం. 1 ప్లస్ 2 చేస్తే ఎస్ ప్లస్ ఎస్ ఎంత అవుతుందంటే 2s అవుతుంది. అంటే ఇది యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అలాగే ఇది యాడ్ చేయాలి. ఇది యాడ్ చేస్తే మనకు వచ్చే టర్మ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అండి. అప్ టు సో ఆన్ ఈ టర్మ్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ కూడా ఏమొస్తుందంటే 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ కూడా 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అండి. అంటే ఈ టర్మ్ యాడ్ చేసుకుంటూ వెళ్తామండి. అంటే ఇక్కడ ముందు టర్మ్ అంటే ఇక్కడ a ప్లస్ n మైనస్ 2 ఇంటూ డిడి ఇది ఈ టర్మ్ యాడ్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ మనం యాడ్ చేసామండి. యాడ్ చేస్తేనే ఈ టర్మ్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి వస్తుంది. అంటే మనకి ఇది n టైమ్స్ వచ్చింది కదండి. అంటే ఇక్కడ n టైమ్స్ వచ్చిందంటే n టైమ్స్ వచ్చింది కాబట్టి మనం ఏం రాస్తామంటే n ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తామంటే n/2. ఈ 2 కిందకు వస్తుంది కదండి. అంటే 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అండి. ఇది ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఏపీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అండి. ఇది ఎస్ ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఈ ఫార్ములా ఉపయోగించి మనం వాడు ఒకవేళ 10 టర్మ్స్ అడిగితే సమ్ ఆఫ్ 10 టర్మ్స్ అడిగితే 10 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఏం తెలియాలంటే
ఏ డి తెలియాలి ఇక్కడ. అంటే ఏ అంటే ఫస్ట్ టర్మ్, డి అంటే కామన్ డిఫరెన్స్, ఎన్ అంటే ఇన్ టర్మ్స్ అనేది. దాన్ని తెలిస్తే మనం ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఎన్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్నే ఇంకో రకంగా కూడా రాయొచ్చు. అంటే n/2 2aని ఏ ప్లస్ ఏ అని రాయొచ్చు కదండి. n-1 ఇంటూ డి. అంటే ఇక్కడ ఏ ప్లస్ n-1 ఇంటూ డి మనకి లాస్ట్ టర్మ్, దాన్నే ఏఎన్ అని రాస్తాం. అంటే n/2 ఏ ప్లస్ ఏఎన్ అండి, ఏ ప్లస్ ఏఎన్. దీన్నే మనకి ఇంకో రకంగా ఏం రాస్తామంటే n/2 ఏ ప్లస్ ఎల్. ఎల్ అంటే ఇక్కడ లాస్ట్ టర్మ్ అని అర్థం. అంటే ఏఎన్ అంటే లాస్ట్ టర్మ్ రాయాలి, ఇక్కడ ఎల్ అంటే లాస్ట్ టర్మ్. కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ ఆఫ్ ఏపీ. ఇక్కడ ఏమడిగాడంటే ఎగ్జాంపుల్ 7లో దాని మీద ప్రాబ్లమ్స్ అండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ ఏపీ. అంటే మనకి ఫస్ట్ 22 టర్మ్స్ అడిగాడు. అంటే గివెన్ ఏపీ ఏమి ఇచ్చారంటే 8 3 -2 అప్ టు సో ఆన్ అండి. అంటే ఏ ఈజ్ఈక్వల్ టు ఇక్కడ 8, డి ఈజ్ఈక్వల్ టు 3 - 8 అంటే -5 అవుతుందండి. ఇక్కడ మనకి సమ్ ఆఫ్ ద అంటే మనకి ఫైండ్ ద సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అయితే ఫార్ములా ఏంటంటే ఎస్ఎన్ ఈజ్ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి అండి. ఆ ఫార్ములా ఉపయోగించి చేయాలి. అంటే ఇక్కడ S22 అడిగాడు, 22 టర్మ్స్ అడిగాడు కాబట్టి S22 అండి. ఇక్కడ 22/2 అండి. ఇక్కడ 2 ఇంటూ ఏ అంటే 8 ప్లస్ 22 - 1 ఇంటూ డి అంటే -5 అండి. ఇక్కడ ఏమవుతుందంటే 11 ఇంటూ 16, ఇక్కడ ప్లస్ 21 ఇంటూ 5 -5 అండి. అంటే ఎంత అవుతుందంటే 11 ఇంటూ 16, ఇక్కడేమో -105 అండి. అంటే 11 ఇంటూ ఇక్కడ అంటే 15లోంచి 6 తెస్తే 9, అలాగే 9లోంచి 1 తెస్తే 8. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 11 ఇంటూ 89 అండి. 89 ఇంటూ 11 ఎంత అవుతుందంటే 89 9 17 979 అండి. అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేస్తే -979 అండి. ఇది ఆన్సరు. అంటే ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ ఎంత అంటే -979. ఫస్ట్ 14 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఈజ్ 1050 అని ఇచ్చాడు. అండ్ ఇట్స్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 10 అని ఇచ్చాడు. ఫైండ్ ద 20th టర్మ్ అడిగాడండి. అంటే సమ్ ఆఫ్ ద గివెన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద 14 టర్మ్స్ అంటే S14 గివెన్ S14 ఆఫ్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు అంటే 1050 ఇచ్చాడండి. అలాగే ఇక్కడ ఎన్ అంటే 14 అవుతుంది. ఫస్ట్ టర్మ్ ఒకటి ఇచ్చాడు, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చాడండి. మనకి దాన్ని ఉపయోగించి మనం ఫైండ్ ద 20th టర్మ్ అడిగాడు. మనకి 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలంటే డి వాల్యూ కావాలండి. డి వాల్యూ కావాలంటే మనకి ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి అండి. ఆ ఫార్ములా ఉపయోగించి డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి తర్వాత 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 14 కాబట్టి S14 అంటే 1050 అవుతుందండి. ఇక్కడ n అంటే 14/2, ఇక్కడ 2 ఇంటూ ఏ అంటే 10 అండి, ప్లస్ ఇక్కడ 14 - 1 ఇంటూ డి అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే ఇక్కడ 7, ఇక్కడ 20, ఇక్కడేమో 13D అవుతుంది.
ఇక్కడ 1050. మామూలుగా అయితే మనకి ఇక్కడ మామూలుగా అయితే మనం దీన్ని డివైడ్ చేసేద్దాం. డివైడ్ చేసి దీన్ని అవతల తీసుకొచ్చేద్దామండి. అంటే 1050 అంటే 140 అవుతుందండి. ఇక్కడ 140 మల్టిప్లై చేసేద్దాం. లేకపోతే ఇక్కడ 7 3 21 2 91D అండి ఇది. అంటే ఇది 1050. యువతలు తీసుకొచ్చేస్తే మనకి ఇది 9 10 అవుతుందండి. 91D అంటే D ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 910/91 అండి. అంటే ఇక్కడ 10 టైమ్స్ వస్తుంది. D ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే 20th టర్మ్ అడిగాడు. S20 అంటే A ప్లస్ n-1 ఇంటూ D అండి. ఆ ఫార్ములా ఉపయోగించేయచ్చు. A అంటే మనకి ఫస్ట్ టర్మ్ 10 ప్లస్ n అంటే 20 - 1 ఇంటూ D అంటే 10 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 10 ప్లస్ 190 అండి. ఇక్కడ 200 అవుతుంది. ద 20th టర్మ్ ఎంత అవుతుందంటే 200 అవుతుంది. హౌ మెనీ టర్మ్స్ ఆఫ్ AP 24, 21, 18 మస్ట్ బీ టేకెన్ సో దట్ ద సమ్ ఈజ్ 78 అని ఇచ్చాడండి. ఎన్ని టర్మ్స్ హౌ మెనీ టర్మ్స్ తీసుకోవచ్చు అని. అంటే సమ్ ఈజ్ 78 అవ్వాలి. అంటే మనకి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ AP ఏమి ఇచ్చాడంటే 24, 21, 18 అండి అప్ టు సో ఆన్. ఇక్కడ మనకి ఇచ్చింది A ఈజ్ ఈక్వల్ టు 24 అండి. అంటే D ఈజ్ ఈక్వల్ టు 21 - 24 అంటే -3 అవుతుంది. ఇక్కడ ఇంకేమి ఇచ్చినట్టంటే SN ఈజ్ ఈక్వల్ టు 78 ఇచ్చాడు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ n ఫైండ్ అవుట్ చేయాలండి. n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే SN ఈజ్ ఈక్వల్ టు మనకి n/2 2A ప్లస్ n-1 ఇంటూ D అండి. దాన్ని ఉపయోగించి n వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. SN అంటే మనకి ఆల్రెడీ ఇచ్చాడు 78. ఇక్కడ n/2 ఇంటూ 2A అంటే 2 ఇంటూ 24 అండి. ఇక్కడ n-1 ఇంటూ D అంటే -3. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తే 156 వస్తుందండి. ఇక్కడ n ఇంటూ ఇక్కడ 48 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే -3n ప్లస్ 3 అండి. ఇక్కడ ఏమవుతుందంటే n ఇంటూ 51 - 3n అండి. ఇక్కడ దీన్ని ఎంతో మల్టిప్లై చేస్తే మనకి 51n - 3n స్క్వేర్. ఇప్పుడు టర్మ్స్ అన్నీ మనం యువతలు తీసుకొచ్చేస్తే మనకి అంటే 3n స్క్వేర్ మైనస్ 51n ఇక్కడ ప్లస్ 156 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. మామూలుగా అయితే మనం దీంట్లో 3 కామన్ తీసేస్తే మనకి ఏమొస్తుందంటే 3 క్యాన్సిల్ చేద్దాం. అంటే n స్క్వేర్ మైనస్ 17n ఇక్కడ ఎంత అవుతుందంటే ఇక్కడ 52 అవుతుందండి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. అంటే ఇక్కడ దీన్ని ఎలా రాయొచ్చు అంటే -4m 13 4 52 కాబట్టి 13n అండి ప్లస్ 52 ఈజ్ ఈక్వల్ టు 0. n కామన్ తీస్తే మనకి n-4. ఇక్కడ 13 కామన్ తీస్తే n-4 వస్తుంది. అంటే n-4 ఇంటూ n-13 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. మనకి అంటే n ఈజ్ ఈక్వల్ టు n-4 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే n ఈజ్ ఈక్వల్ టు 4. అలాగే
n-13 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే n ఈజ్ ఈక్వల్ టు 13 అండి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఎయిదర్ 4 or 13 అండి. 14 అండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 1000 పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు. అంటే సెకండ్ ప్రాబ్లం వచ్చి ద ఫస్ట్ n పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడండి. ఇక్కడేమో 1000 పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు. కాబట్టి మనం ఫార్ములా ప్రకారం చేద్దామండి. అంటే ఇక్కడ సొల్యూషన్ వచ్చి లెట్ s ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే 1 + 2 + 3 + అప్ టు సో ఆన్ ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే 1000 టర్మ్స్. అంటే మామూలుగా అయితే మనకి ఎస్ఎన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా రాసుకున్నామండి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు /2 a + l అండి. దానికి అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 1000 టర్మ్స్. ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్ము, ఎల్ అంటే లాస్ట్ టర్ము. దాన్ని ఉపయోగించి మనకి S1000 టర్మ్స్ సమ్ ఆఫ్ ఫస్ట్ 1000 పాజిటివ్ ఇంటిజర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఏమవుతుందంటే ఇక్కడ 1000/2 ఇంటూ ఏ అంటే ఏ వాల్యూ ఇక్కడ 1 అండి. ఎల్ అంటే లాస్ట్ టర్మ్ అంటే 1000. దాన్ని ఉపయోగించి చేద్దామండి. అంటే 1 ప్లస్ ఇక్కడ ఏమవుతుందంటే ఎల్ అంటే లాస్ట్ టర్మ్ 1000 కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇది 500, ఇక్కడ 101 అండి. మల్టిప్లై చేస్తే మనకి 101 ఇంటూ 500 చేద్దాం. ఇక్కడ ఏమవుతుందంటే 0 0 0, ఇక్కడ 0, ఇక్కడ ఏమవుతుందంటే 5 0 0 5. అంటే మనకి ఏమొస్తుందంటే ఆన్సరు 500. ఇక్కడ ఇదండి. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 1000 పాజిటివ్ ఇంటిజర్స్. అంటే మనకి ఇలా కూడా రాయించండి ఫార్ములా. సమ్ ఆఫ్ ఫస్ట్ n పాజిటివ్ ఇంటిజర్స్కి SN ఈజ్ ఈక్వల్ టు n/2 a + l అండి. ఇది ఫస్ట్ ప్రాబ్లం. అలాగే మనకి సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఏమిచ్చాడంటే SN ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ n పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు. అంటే ఏం రాస్తామంటే 1 + 2 + 3 అప్ టు సో ఆన్ n టర్మ్స్ అండి. అంటే మామూలుగా అయితే మనకి ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 1 అండి, l ఈజ్ ఈక్వల్ టు n. మనకి ఆ ఫార్ములా ఉపయోగిస్తే SN ఈజ్ ఈక్వల్ టు n/2 a + l అండి. అంటే ఏమవుతుందంటే n/2 a అంటే 1, l అంటే n. అంటే n ఇంటూ n + 1/2. అంటే సమ్ ఆఫ్ n ఫస్ట్ n పాజిటివ్ ఇంటిజర్స్, ఫార్ములా ఏంటంటే ఇది మనకి ఇంటర్మీడియట్లో కూడా ఉపయోగపడుతుందండి. n ఇంటూ n + 1/2 అండి. ఇది ఫార్ములా. నేనండి ఫైండ్ ద సమ్ ఆఫ్ 24 టర్మ్స్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ హూజ్ ఎంత టర్మ్ ఈజ్ గివెన్ బై an ఈజ్ ఈక్వల్ టు 3 + 2n అండి. ఇక్కడ మనకి ఎంత టర్మ్ ఇచ్చాడు కానీ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇవ్వలేదండి. లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం 24th టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే మామూలుగా అయితే మనకి గివెన్ ఏమి ఇచ్చాడంటే ఎంత టర్మ్ ఇచ్చాడండి. ఎంత టర్మ్ అంటే an ఈజ్ ఈక్వల్ టు 3 + 2n అండి. అంటే మనకి a1 ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటంటే 2 + 2 ఇంటూ 1 అండి. అంటే మనకి 5 వస్తుంది. అలాగే a2 ఫైండ్ అవుట్ చేస్తే 3 + 2 ఇంటూ 2 అండి. అంటే 7 అవుతుంది. అలాగే a3 అంటే 3 + 2 ఇంటూ 3 అంటే 9 అవుతుందండి. అప్ టు సో ఆన్. ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ అంటే ఏమవుతాయంటే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏమవుతాయంటే 5, 7, 9 అప్ టు సో ఆన్ అండి. అంటే ఇక్కడ ఇది మామూలుగా అయితే కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. కామన్ డిఫరెన్స్ సేమ్ కాబట్టి
ఇట్ ఫార్మ్స్ ఎన్ ఏపీ అండి. ఏపీ కాబట్టి మనకి ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏపీలో ఫామ్ అవుతాయి కాబట్టి మనకి ఎస్ఎన్ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే ఎస్ఎన్ అంటే మనకి ఏ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 24 టర్మ్స్. కాబట్టి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 5 అవుతుంది, డి ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. మనకి S24 ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి అండి. దాని నుంచి మనకి అంటే ఇక్కడ n అంటే 24/2 అండి, 2 ఇంటూ 5. ఇక్కడ 24 - 1 ఇంటూ డి అంటే 2 అండి. వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 12 ఇంటూ ఇక్కడ ఏమవుతుందంటే 10 ప్లస్ 23 ఇంటూ 2 అండి, అంటే 56 అండి. 23 ఇంటూ 2 ఇక్కడ ఎంత అవుతుందంటే 23 ఇంటూ 2 46 అండి. 46 అంటే ఇక్కడ 12 ఇంటూ 56 అంటే ఎంత అవుతుందంటే 56 ఇంటూ 12 అండి. 56 అంటే 672 అవుతుందండి. అంటే ద సమ్ ఆఫ్ ఫస్ట్ 24 టర్మ్స్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఎంత అవుతుందంటే 672 అవుతుందండి. మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ టీవీ సెట్స్ ప్రొడ్యూస్డ్ 100 sets in the 3rd year and 700 sets in the 7th year. Assume that the production increases uniformly by a fixed number every year. Find the production in the first year. మనం ఫైండ్ అవుట్ చేయవలసినవి ద ప్రొడక్షన్ ఇన్ ద 10th year, ద టోటల్ ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్ 7 years. అంటే మనకి ఒక మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ టీవీ సెట్స్ మనకి 3rd yearలో 100 sets ప్రొడ్యూస్ చేస్తుందండి. అలాగే 7th yearలో 700. ద ప్రొడక్షన్ ఇంక్రీజెస్ యూనిఫామ్లీ కాబట్టి అంటే ఫిక్స్డ్ నెంబర్ ఎవ్రీ ఇయర్ కాబట్టి ఇచ్చింది ఏంటంటే మనకి ఏపీలో ఇచ్చినట్టు అర్థం అండి. ద ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్లో మనం ఎంత ప్రొడక్షన్ వస్తుంది, తర్వాత ప్రొడక్షన్ ఇన్ ద 10th year, అలాగే టోటల్ ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్ 7 years. మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయవలసింది చూడండి ఒకసారి సొల్యూషను. సిన్స్ ద ప్రొడక్షన్ increases uniformly by every year. అంటే యూనిఫామ్గా మనకి ప్రొడక్షన్ వస్తుందండి. తర్వాత ద నెంబర్ ఆఫ్ టీవీ సెట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ ఫస్ట్ అండ్ మనకి అంటే సిన్స్ ద ప్రొడక్షన్ ఇంక్రీజెస్ యూనిఫామ్లీ ఎవ్రీ ఇయర్ కాబట్టి మనం నెంబర్ ఆఫ్ సెట్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్డ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇవి ఏ ఫామ్లో ఉంటాయంటే ఏపీలో ఉంటాయండి. అంటే యూనిఫామ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ప్రొడక్షన్ అంటే మనకి కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది కాబట్టి లెట్ us denote నెంబర్ ఆఫ్ టీవీ సెట్స్ మ్యానుఫ్యాక్చర్డ్
nth ఇయర్ అయితే మనం ఏమని రాస్తాం అంటే ఏఎన్ అని రాస్తాం. అంటే మనం లెటెస్ట్ డినోట్ నెంబర్ ఆఫ్ టీవీ సెట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ అట్ nth ఇయర్ అంటే మనం ఏఎన్ రాస్తాం. మనకి థర్డ్ ఇయర్లో ఏమి ఇచ్చాడంటే గివెన్ థర్డ్ ఇయర్లో A3 ఇచ్చాడండి. A3 అంటే 600 సెట్స్. అలాగే 7th ఇయర్లో A7 700 సెట్స్ ఇచ్చాడు. దాని నుంచి మనం AD వాల్యూలు ఫైండ్ అవుట్ చేద్దాం. AD వాల్యూలు ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దామండి. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ద ప్రొడక్షన్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఎన్ని సెట్స్ అనేవి వస్తుంది. అలాగే మనం 10th ఇయర్ కూడా ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే ఇక్కడ A3 అంటే A+2D అండి. ఇక్కడ A+6D ఇది ఈక్వేషన్ 1. ఇక్కడ A+6D = 700 ఇది ఈక్వేషన్ 2 అయితే మనకి 2 - 1 చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ A+2D = 600. 2D చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ 4D = 100 మైనస్ చేస్తే ఇక్కడ D = 100/4 అండి. అంటే ఎంత అవుతుందంటే D = 25 అవుతుంది. D వాల్యూ ఈక్వేషన్ 1లో రాస్తే D వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1లో రాస్తే మనకి ఏమొస్తుంది ఏ వాల్యూ వస్తుంది. A+2 × D అంటే 25 అంటే ఇది 600. A = 600 - 50 అండి. అంటే 550 అవుతుందండి. అంటే మనకి ద ప్రొడక్షన్ ఆఫ్ ఫస్ట్ దండి ద ప్రొడక్షన్ ఆఫ్ టీవీ సెట్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఎన్ని వస్తాయండి. ఫస్ట్ ఇయర్ 550 సెట్స్ వస్తాయండి. అలాగే మనకి ద ప్రొడక్షన్ రెండోది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ద ప్రొడక్షన్ ఇన్ ద 10th ఇయర్ అంటే A10 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే A+9D అండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే A అంటే 550 + 9 × D అంటే 25 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 9 ఇక్కడ మామూలుగా అయితే 4 225 అండి. అంటే ఇక్కడ 225 అయితే మనకి 550 + 225 అంటే 775 అవుతుందండి. అంటే మనకి ప్రొడక్షన్ ఇన్ ద ప్రొడక్షన్ ఇన్ ద 10th ఇయర్ ప్రొడక్షన్ ఇన్ ద 10th ఇయర్ అంటే మనకి ఏమవుతుందంటే 775 అండి. అంటే ఫస్ట్ ఇయర్లో 550 వస్తాయి. అదే ప్రొడక్షన్ ఆఫ్ 10th ఇయర్లో మనకి ఏమొస్తాయంటే 775 అండి. టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ 7 ఇయర్స్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే S7 ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఆల్రెడీ A = 550 వచ్చింది. D = 25 అండి. మనకి S7 ఫైండ్ అవుట్ చేయాలంటే n/2 2A + n - 1 × D అండి. అంటే మనకి 7/2 ఇక్కడ 2 × 550 + 7 - 1 × D అంటే 25 అండి. ఇక్కడ 7/2 ఏమవుతుందంటే ఇక్కడ ఇది 1100 ఇక్కడ 6 × 25 అంటే ఇక్కడ 7/2 1100 ప్లస్ ఇదేమో 150 అవుతుందండి. ఇక్కడ 1250 × 7/2 అండి. మామూలుగా అయితే ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 6 రోజులు 12 2 రోజులు 4 625 × 7 అండి. 625 × 3 14 17 1 43 43
అంటే టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ ఫస్ట్ 7 years, టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ టీవీ సెట్స్ ఇన్ ఫస్ట్ 7 years. 7 yearsకి ఎంత అంటే 43.75 అండి మొత్తం టోటల్ సెట్స్. ఇదండి మనకి ఎగ్జాంపుల్ 16th వరకు. అలాగే మనకి ఎక్సర్సైజ్ 5.3 మనం స్టార్ట్ చేద్దామండి. అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో కొద్దిగా షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.